నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నిన్న వెలగపూడిలో హోమ్ మినిస్టర్ అనిత గారు, తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు, నెక్స్ట్ నాదెండ్ల మనోహర్ గారు ఈ ఉపసంఘం మీటింగ్ పెట్టుకుంది. వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఎవరైతే అగ్రగోల్డ్ బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయడం కోసం ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి, వీలైనంత త్వరగా వారికి పరిహారాన్ని అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇవి చెప్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ను కూడా వాళ్ళు బయటపెట్టారు. అదేంటి అంటే, సిఐడి దగ్గరున్న అగ్రగోల్డ్ ఆస్తుల వివరాలు, అలానే అక్కడున్న హార్డ్ డిస్క్లు మాయం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది అని చెప్పారు. దీంతో పాటు 3068 ఎకరాల భూమికి సంబంధించి, అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో నమోదు చేయలేదు. ఇది స్వాహా చేసేశారు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ లోపం అంటే ఇందులో ఎవరెవరికి సంబంధం ఉంది, ఎవరు తిన్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, సో సిఐడి అనగానే అందరికీ గుర్తొచ్చేది పివి సునీల్ కుమార్ గారు. మనకు తెలుసు, ఈయన సస్పెండ్ అయ్యారు, తర్వాత రిటైర్ అయ్యారు. RRR గారి కేసులో ఈయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత తులసి గారు కూడా ఉన్నారు. ఎవరు? RRR గారికి సంబంధించిన ఎవరైతే నా మీద 100 కిలోల బరువు ఉన్న వ్యక్తి కూర్చున్నారు అని చెప్పేసి చెప్తున్నారో, ఈ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది. మరి ఈ అగ్రిగోల్డ్ కేసుకి పివి సునీల్ కుమార్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎవరు ముఖ్య పాత్ర పోషించారు? అంటే అసలు సిఐడి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు మాయమయ్యాయి అంటే పెద్ద తలకే ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. 3068 ఎకరాల భూమి ఎవరి పేరు మీద ఉంది? జోగి రమేష్ గారికి సంబంధించి కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్ని వాళ్ళు కొనుక్కున్నారు అని వాళ్ళ తండ్రి గారి పేరు, కొడుకు పేరు, వీళ్ళ పేర్లు బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎవరెవరు కలిసి ఈ భూమిని తినేశారు, ప్రజల సొమ్ముని ఎలా దోచుకున్నారు, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అగ్రిగోల్డ్ అనగానే ఇది నిన్న మొన్నటిది కాదు సార్. ఎప్పటి నుండో చాలా మంది బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఉపసంఘం చెప్తుంది ఏంటి అంటే, సిఐడి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు మాయం చేసేసారు, వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు కనిపించట్లేదు, 3068 ఎకరాలు స్వాహా చేసేసారు. ఇదన్నీ గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 24 మధ్యలో జరిగాయి అంటున్నారు. మరి ముఖ్యంగా ఈ కేసుకి పివి సునీల్ కుమార్ కి మధ్య సంబంధం ఏంటి? ఆయన అనుమతితోనే, ఆయన చొరవతోనే ఇక్కడ ఈ హార్డ్ డిస్క్ అనేది మాయం అవడానికి రీజన్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇలా పాపం తల పిడికాడు. అంటే అగ్రిగోల్డ్ స్కామ్ అనేది దగ్గర 10,000 కోట్ల స్కామ్. ఒక 20 ఏళ్లుగా ఆ స్కామ్ బాధితులు కొన్ని లక్షల్లో ఉన్నారు. అంటే 32 లక్షల మంది కట్టారు. ఇది అగ్రిగోల్డ్ అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో మనం చూసాం, కాంగ్రెస్ హయాంలో. ఇది యాక్చువల్గా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ వ్యాపారం ఎంత, ఒక 90 కోట్ల ఎంత ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారం ఎంతవరకు నడిచింది? 90 కోట్లు ఏమి ఉండే. అట్లాంటిది రాజశేఖర రెడ్డి హయాంలో అది జడలు విరుచుకుంది. అది 9,000 కోట్లకు పెరిగింది. అంటే ఏజెంట్లు, ఈ స్కామ్లో మేనేజ్మెంట్, ఆ అవ్వా బ్రదర్స్, లేకపోతే ఏజెంట్ల పాత్ర, ఇప్పుడు ఈ పాలకులు, ఈ పొలిటీషియన్స్ పాత్ర, అంటే అధికారులు. ఏ విధంగా నేను అన్నది అదే, ఇలా పాపం తలా పిడికడు అంటాం. అంటే బాధితులకు జరిగిన అన్యాయం. ఇప్పుడు సిపిఐ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అక్కడ గుంటూరు జిల్లాలో పెద్ద ఉద్యమం, ఆందోళన, ఏది దీక్షలు చేశారు. మరి ఇప్పుడు వాళ్ళేంటి పాపం, చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగులు, రూపాయి సంపాదించి దీంట్లో పొదుపు చేసుకున్న డబ్బు. అంటే ఇప్పుడు ఈ అవ్వా బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు, ఒక 4-5 అరెస్ట్ చేశారు. ఈ కేసు ఏంటి, అటు సిఐడి, నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయింది దీంట్లో, తర్వాత సిబిఐకి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం భూములన్నీ వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వసూలు చేసిన డబ్బులతో వీళ్ళు ఏం చేశారు, భూములు కొన్నారు పెద్ద ఎత్తున. ఆ భూములు ఇప్పుడు 23 ఎకరాల్లో ఏమో గుర్తించారు. దగ్గర 4-5 రాష్ట్రాలు ఈ స్కామ్. ఒక ఆంధ్రప్రదేశే 19 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం 9,000 కోట్ల స్కామ్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 6,000 కోట్లు ఉంటుంది.
బాధితుల సొమ్ము అగ్రిగోల్డ్ స్వాహా చేసింది. దాంతో వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ భూమిని వాళ్ళ అమ్మగా వచ్చిన డబ్బు బాధితులకి ఇవ్వాలి. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 250 కోట్లు ఏమో పంపిణీ చేశారు. అంటే చిన్న చిన్న డిపాజిటర్స్కి ముందు ఇద్దాం, ఎవరు 20,000 అదే 20,000 చొప్పున కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వటం బిగిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఈ భూములపై కన్నేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏదో విధంగా అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయాలన్న దీంట్లో అతని మంత్రి ఎవరు, జోగి రమేష్. మీరు మీడియాలో కూడా వచ్చి ఉంటాయి. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కొన్నాడు, అతని కొడుకు లేకపోతే ఆయన బాబాయ్, వాళ్ళ యొక్క పేర్లతో వాళ్ళ మీద దగ్గర 10 కోట్లు అనమాట. 10 కోట్ల విలువైనటువంటి భూమి అప్పట్లో జోగి రమేష్ మరి కబ్జా చేశాడని చెప్పి ఆ బాధితులు ఎవరు, మళ్ళా గమ్మత్తుగా జోగి రమేష్ ఏం చేశాడు తెలుసా, ఆ భూమిని తన కొడుకు పేరు మీద లేదు తన బాబాయ్ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మళ్ళా రీసేల్ చేసి పారేశాడు. అంటే చేతులు దులుపుకున్నాడు. 10 కోట్లు అందుట్లో అతను కాజేశాడు అని చెప్పి 6 నెలల్లో ఆ భూములు అమ్మేశాడు, మేము ఆ భూములు కొని మోసపోయామని పగిడిపాటి బాలమ్మ, సుబ్బారెడ్డి, సోముల దుర్గా భవాని, వెంకటేశ్వర రెడ్డి వీళ్ళు కేసులు పెట్టడం కాదు, వీళ్ళు వాపోయారు ఆ కేసులో. ఇప్పుడు ఈ కేసులో సునీల్ కుమార్ పాత్ర ఏంటంటే అదే, ఏది సిఐడి. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు హార్డ్ డిస్క్లు మాయం చేశారని, ఆ భూముల సర్వే నంబర్లు కూడా లేకుండా చేశారని, ఈ చెల్లింపుల్లో చేతివాటం చూపించారు. ఇప్పుడు నేను చెప్పిన 20,000 రూపాయలు ఇచ్చే క్రమంలో బాధితుల్ని, నకిలీ బాధితుల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ తులసిబాబు, కామేపల్లి తులసిబాబు, అతనిదేదో నేటివ్ ప్లేస్ ఏదో ఉంటుంది ప్రకాశం జిల్లాలో, ఏదో చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు మొత్తం ఆ ప్రజలందరి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి ఈ 20,000 వాళ్ళ ఖాతాల్లో వేశారు. ఆ ఖాతాదారుకి 5,000, వీళ్ళకి 15,000 పంచుకున్నారు. దగ్గర 400 నకిలీ ఖాతాలని, ఒక 90 ఖాతాలు గుర్తించారని. అంటే బయటకు వచ్చింది తులసిబాబు అందులో ఏదో 10 లక్షల్లో ఎత్తాడని అన్నారు, కానీ ఇక్కడ సునీల్ కుమార్కిను తులసిబాబుకి సంబంధం మనకు తెలిసిందే. అతని ప్రధాన అనుచరుడిగా ఇప్పుడు అతను ఏదో లా కూడా చేశాడు, ఎవరు, తులసిబాబు. అతన్నే అడ్వకేట్గా పెట్టి పట్టా రాకముందే, ఏది అసలు బార్ కౌన్సిల్ అతని పేరు నమోదు కాకముందే సిఐడి తరపున అతనికి మరి డబ్బులు చెల్లించారని సునీల్పై అప్పట్లో ఆరోపణలు. దగ్గర మరి అసలు ఇతను వాహనాలు వేసుకుని అతనే తిరిగేవాడని, ఎవరో జోగారావు అని ఒకడు, సునీల్ కుమార్కి కుడి ఎడమ భుజాలుగా ఎవరు, ఈ తులసిబాబు, ఈ జోగారావు అయితే మరి అక్కడెక్కడో రేపల్ల దగ్గర ఏదో రొయ్యల చెరువులు, ఆ భూములు అవి కూడా ఏర్పాటు చేశాడని. అంటే బినామీలా లేకపోతే ఇతను అక్రమ ఆస్తులా, ఇవన్నీ విచారణలో కానీ మనకి బయటికి రావన్నమాట. దీంట్లో వచ్చేసరికి అసలు నీకు పెద్ద స్కామ్ ఏది, అగ్రిగోల్డ్ పైన ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం ఏమన్నారు, ప్రత్యేక కోర్టు పెడతామన్నారు. ప్రత్యేక కోర్టు పెట్టడమే కాదు, ఒక 6 నెలల్లో బాధితులందరికీ న్యాయం చేస్తామన్న దీంట్లో మాయం చేసినటువంటి హార్డ్ డిస్క్లు సిఐడి ఆఫీస్లో దాని ప్రధాన సూత్రధారి ఎవరు, వాటిని ఎలా రికవరీ చేయాలి, వాటిని ఉంచారా ధ్వంసం చేశారా. 3,068 ఎకరాలు ఇందాక మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఏంటది మ్యూటేషన్ చేసుకున్నారని, అందులో అక్రమ భవనాల నిర్మాణం కూడా జరిగిందని. వీటన్నిటినీ వేలం వేయాలి. ఏది మొత్తం ఈ భూములన్నీ కూడా వేలం వేసి బాధితులకు పంపిణీ చేస్తేనే మరి అగ్రిగోల్డ్ ఇవాళ బాధితులకు న్యాయం చేసినట్టు అవుతుంది. చాలామంది చనిపోయారు. ఏది ఈ ఫైట్లో, ఈ పోరాటంలో అనేక మంది పాపం 25 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ వారసులు ఎవరో గుర్తించాలి. పంపిణీ మాత్రం సజావుగా సక్రమంగా జరగాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.